ఈరోజు నా లాస్ట్ డే ఇక్కడ. నేను ఇక్కడి నుంచి మూవ్ అవుతున్నాను. ఎందుకంటే నా యూనివర్సిటీ ఇక్కడి నుంచి 40 మైల్స్ నేను ఇక్కడి నుంచి వీక్లీ 3 డేస్ ట్రావెల్ చేయడం అంటే ఇనిషియల్గా కొంచెం కష్టం కాబట్టి సో నేను యూనివర్సిటీ దగ్గరికి మూవ్ అయిపోతున్నాను. సో ఇదే నా లాస్ట్ డే ఇక్కడ. నేను ఒకసారి మీకు ఇక్కడ ఏరియా అంతా ఒకసారి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. ఒకసారి ఓవరాల్గా ఈ కమ్యూనిటీ అంతా చూపిస్తాను. ఇదే నేను ఉంటున్న ప్లేస్ పక్కన ఉన్న మెయిన్ రోడ్. ఈవినింగ్ టైమ్స్లో చాలా రష్ ఉంటుంది, చాలా నాయిస్ కూడా వస్తూ ఉంటుంది పక్కనే కాబట్టి. ఈ వీడియోలో కూడా కొంచెం ఆడియో డిస్టర్బెన్స్ ఉండొచ్చు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇదే మా కమ్యూనిటీ నేను ఉండేది. మీకు ఎంట్రన్స్ నుంచి చూపిద్దామని ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తున్నాను. సో ఇదే మా కమ్యూనిటీ ఎంట్రన్స్. సరికి జిమ్ అండ్ పూల్ ఎంట్రీ అని ఇది ఎంట్రన్స్, ఇది మెయిన్ ఎంట్రీ. సో ఇదే పూల్, 3 feet నుంచి 5 feet దాకా ఉంటుంది. ఇది వచ్చేసరికి జిమ్. మ్యాక్సిమం అన్నీ ఉన్నాయి, ట్రెడ్మిల్స్, వెయిట్ లిఫ్టింగ్ ఇవన్నీ సరిపోతాయి మినిమల్ వర్కౌట్కి. వేరే వాళ్ళు చేస్తూ ఉన్నారు, సో మాట్లాడలేదు. అదే జిమ్. అండ్ జిమ్ స్విమ్మింగ్ పూల్ చూపించేశాను. నైట్స్ ఈవినింగ్స్ అలా కూర్చొని చిట్ చేసుకోవడానికి బాగుంటుంది. అక్కడ వచ్చేసరికి గ్రిల్ చేసుకునే ఏరియా ఉంది, మనం గ్రిల్ కూడా చేసుకోవచ్చు. ఏమైనా పార్టీస్ కానీ ఏమైనా అరేంజ్ చేసుకొని. వచ్చేసరికి పార్కింగ్ గ్యారేజెస్, మన వెహికల్స్ ఇందులో పెట్టుకోవచ్చు. ఇందులో అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే మనం బయట అయినా పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసరికి రిజర్వ్డ్ పార్కింగ్ అన్నమాట. ఓన్లీ ఫర్ హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఇక్కడ పెట్టుకోవాలి. మనకి ఏమైనా మెయిల్స్ వస్తే డైరెక్ట్ ఈ బాక్సెస్లో పెడతారు. పెట్స్ ఉంటే వాళ్ళు పూప్ చేసినప్పుడు మనం ఈ గ్లౌసెస్ తీసుకొని ఎక్కడైతే అవి చేసాయో అవి క్లీన్ చేసి మళ్ళీ ఇక్కడ వేసేయాలి. సో ఈ బ్లాగ్ వచ్చేసరికి అంతే. జస్ట్ నేనున్న కమ్యూనిటీ మీకు చూపిద్దాం అనుకున్నాను. అండ్ నాకు కూడా ఒక మెమరీ లాగా ఉంటుంది, నేను ఫస్ట్ టైం యూఎస్ వచ్చిన ఇప్పుడు ఉన్న ప్లేస్ అని. అండ్ రేపైతే యూనివర్సిటీ దగ్గరలోకి మారిపోతున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్, టేక్ కేర్.